కూలీ సినిమా ఎలా ఉంటుంది? హిట్టా ఫట్టా అన్న సంగతి తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ ముందే కరుణించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి చాలా ఫేవర్ చేశాడు. బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. లేదంటే కూలీ తర్వాత అందరి స్టార్స్ లాగానే రజనీకాంత్ కూడా కన్ఫ్యూజన్ లో ఉండేవారు. ఇంతకీ రజనీకాంత్ ఫ్యాన్స్ కి లోకేష్ చేసిన ఆ మేలేంటి చూద్దామా? లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజనీకాంత్ ఒక్కడే ఊపిరి పీల్చుకున్నాడు. ఈ దర్శకుడి కథలన్నీ లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో భాగంగా ఉంటాయి. పార్ట్ 2 ఉందని ఊరిస్తాడే గాని సంవత్సరాలు గడిచినా తీయడు. అయితే లక్కీగా రజనీకాంత్ లోకేష్ బారిన పడలేదు. కూలీ సినిమాను ఒక పార్ట్గానే తీశాడు. లేదంటే సూపర్ స్టార్ కూడా ఎదురు చూపులు తప్పేవి కావు. ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి సామెత లోకేష్ ప్రశాంత్ నీల్ కు బాగా సరిపోతుంది. చేతిలో ఉన్న సినిమాలను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్ ఓకే చేస్తారు. తీయాల్సిన సినిమా లిస్టు పెరుగుతున్నా కన్నెత్తి చూడడు. ఇంతవరకు పనిచేయని హీరోలను డైరెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ తో ముందుకెళ్తూ సీక్వెల్స్ తీయాల్సిన హీరోలను నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బాలీవుడ్ హీరో వెనకాల పడుతున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ను చేసిన ఖైదీ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్ కు విక్రమ్ 2 బ్యాలెన్స్ ఉంది. ఇక మాస్టర్ 2, లియో 2 కూడా తీయాలని లోకేషే చెప్తున్నాడు. కానీ వీటిని పట్టించుకోడు. లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోలను వెతుక్కుంటాడే కానీ కమిట్ అయిన సినిమాల జోలికి పోవటం లేదు. విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ సినిమాకు కిక్కెక్కిచ్చింది. దీంతో సూర్యతో రోలెక్స్ టైటిల్ తో సినిమా ఉంటుందన్నాడు. ఇవన్నీ అటకెక్కిస్తూ అమీర్ ఖాన్ తో సినిమా కమిట్ అయ్యాడు. కూలీ ప్రమోషన్ లో మాట్లాడుతూ ఇండియన్ ఆడియన్స్ కే కాదు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ నచ్చేలా అమీర్ ఖాన్ తో యాక్షన్ మూవీ తీస్తానన్నాడు. తమిళ దర్శకుడు లోకేష్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెనకాల సీక్వెల్ పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు వెతుక్కుంటున్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సుకుమార్ గ్యాప్ తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత పుష్ప 3 తీయాలి అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ లోకేష్ మాత్రం సీక్వెల్స్ ని మర్చిపోతున్నారు. కేజీఎఫ్ హిట్ అయిన వెంటనే కేజీఎఫ్ 2 తీసిన ప్రశాంత్ నీల్ అదిరిపోయి హిట్ కొట్టాడు. కేజీఎఫ్ 3 తీస్తానని ప్రకటించి ప్రభాస్ తో సలార్ తీశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. తర్వాత కేజీఎఫ్ 3 తీస్తాడన్న నమ్మకం లేదు. కేజీఎఫ్ 3 ఉంటుందన్న ఆశను ఆసక్తిని చంపేస్తున్నాడు దర్శకుడు. సలార్ హిట్ అయిన వెంటనే సలార్ 2 ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించేశాడు. ఫలానా నెలలో షూటింగ్ అంటూ నటీనటుల డేట్స్ కూడా తీసుకుని తూచనేశాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. సలార్ 2 ఎప్పుడంటే ఆ సమాధానం ఎవరి దగ్గర లేదు. ఎన్టీఆర్ మూవీని ఒక పార్ట్తో క్లోజ్ చేస్తే పర్వాలేదు, లేదంటే తారక్ ఫ్యాన్స్ ను సంవత్సరాల తరబడి ఊరిస్తాడు ప్రశాంత్ నీల్.